శిర్లింగంపల్లి స్కూల్ని అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో 1000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకొని విద్యా వ్యవస్థలో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురయ్యి మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది. మేనేజ్మెంట్ వారు సంబంధిత అధికారులను సంప్రదించి 1-2 రోజుల లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పాఠశాల నిర్వహిస్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. So last Saturday the school was seized by GHMC people, giving a notice just 2 days before that, and within the time limit they have seized the school in the early morning at 7:30, keeping the sake of many students on the road. They could not able to come to school and they could not attend the classes. This is creating a lot of chaos among the parents and also the students. So that too at the middle of the academic year, it is very like a crucial time where we complete the syllabus and go ahead with the examination system. సో అకస్మాత్తుగా ఈ స్కూల్ మనకి 9 years నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక 1 week 14th వచ్చారు, 15th నోటీస్ ఇచ్చారు, 18th మార్నింగ్ క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పిల్లల అసౌకర్యానికి ఈ విధంగా గురవడం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే మేనేజ్మెంట్కి ఉన్నవన్నీ పంపించాము మనం. ఇమీడియట్లీ మేనేజ్మెంట్ కూడా వాట్ ఎవర్ ద స్టెప్స్ టేకెన్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఏ విధంగానైనా ఇమీడియట్గా స్కూల్లో వచ్చేటట్టుగాను. సో కంపల్సరీ మేము మేనేజ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్కూల్ ఓపెన్ కావాలని కోరుకుంటున్నాము. అది ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్ అయ్యి పిల్లలు వస్తేనే బాగుంటుందమ్మా, మేము కూడా చూస్తున్నాం అన్నట్టుగా విధంగా చెప్పారు. పేరెంట్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఇంతవరకు ఇష్యూ ఉంది, రిజాల్వ్ అయిపోతే పిల్లలు స్కూల్కి వస్తారని. So I request whoever the officials to resolve the matter as early as possible so that children will resume back to school and proceed with their academics.